మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో మల్లన్న జాతర కన్నుల పండుగగా జరిగింది. వివిధ జిల్లాల నుండి మరియు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కోటి కోటి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్న కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమా నడువుల్లో నడుచుకుంటా మేము పిల్లా పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము పిల్లా పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమా నడువుల్లో నడుచుకుంటా మేము పిల్లా పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము పిల్లా పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము స్వామి అండగుండి ఆదుకోవా మల్లన్న మా తోడుగుండి పోవరాదా మల్లన్న అండగుండి ఆదుకోవా మల్లన్న మా తోడుగుండి పోవరాదా మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న నంది వాహనమున్న నాగాభరణ నీవు జ్యోతిర్లింగమయ్యి వెలసి ఉన్నావంట కోరిన భక్తులకు వరములనిస్తావట కోరిన భక్తులకు వరములనిస్తావట గౌరమ్మ గంగమ్మ ముద్దుల పతివయ్యా నంది వాహనమున్న నాగాభరణ నీవు జ్యోతిర్లింగమయ్యి వెలసి ఉన్నావంట కోరిన భక్తులకు వరములనిస్తావట కోరిన భక్తులకు వరములనిస్తావట కోరి కోరి నిన్ను కొలువా మల్లన్న నీ సన్నిధికి చేరినాము మల్లన్న కోరి కోరి నిన్ను కొలువా మల్లన్న నీ సన్నిధికి చేరినాము మల్లన్న 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 నీ. ఈరోజు గుండ్లపోచంపల్లి గ్రామంలో మల్లన్న మహోత్సవ కార్యక్రమము ప్రతి సంవత్సరము ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలున్నా గుండ్లపోచంపల్లిలో ఇది అక్కన్న మాదన్న ఉన్న ప్రేడ్ నుంచి ఇప్పటికీ ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. శివరాత్రి పట్లు విడుపుల తెల్లారి ఈ మహోత్సవము మల్లన్న జాతర కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గుండ్లపోచంపల్లి గ్రామంలో గత అనేక సంవత్సరాల కూడా మల్లన్న జాతర వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. ఈ పోచంపల్లి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి మల్లన్నను దర్శనం చేసుకోవడం, మల్లన్న యొక్క ఆశీస్సులు తీసుకొని మరి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది కాబట్టి గుండ్లపోచంపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు మరి అందరూ కూడా మల్లన్న యొక్క ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని చెప్పి మల్లన్న కూడా మరి అందరి ప్రజల యొక్క ఆశీస్సులకు మరి ఆ విధంగా దీవెనార్తులు ఇవ్వాలని చెప్పేసి మరి వచ్చే సంవత్సరం వరకు కూడా మరి అందరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ జాతరకు విచ్చేసిన ప్రజానీకం అందరికి కూడా మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లన్న ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కుటుంబాలను అన్ని కూడా
ఆయురాశీర్వాదాలతో అందరినీ ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా ఊరికి అందరికీ మేలు చేకూర్చేలా మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతోని ఈ మల్లన్న జాతర యొక్క నిర్వహణ అందరూ పాలు పంచుకొని ఇది విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆలయ కమిటీ ఎవరైతే వాళ్ళ వంశపారంపర్యంగా నిర్వహిస్తారో వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరము జరిగే గుళ్ళపోచంపల్లి శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు విచ్చేసిన గ్రామ ప్రజలకు, పెద్దలకు, నా రాజకీయ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేము ప్రతిసారి మా ముత్తాత, తాత, మా నాన్నలు, తర్వాత మేము ప్రతిసారి ఇదే పరంగా మేము శివరాత్రి ఒక రోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే రోజు అమావాస్య రోజు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు జరుపుతాము. ఇక్కడ ఏది మొక్కుకుంటే అది మంచిగా నెరవేరుతుంది. ఇక్కడ బోనాలు, బండ్లు, గుండం, అగ్గిగుండము, గొలుసు దెంపుట అన్ని కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు మల్లికార్జున స్వామి జాతర, తెల్లారి రోజు ఎల్లమ్మ జాతర జరుగుతుంది. అదేవిధంగా బోనాలు, గావు పట్టడము అన్ని యథావిధిగా జరుగుతుంది. ఇక్కడ ఏది కోరుకున్నా మంచి జరుగుతుంది. శివరాత్రి తెల్లారి మరుసటి రోజున జరిగే శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు భక్తులు చాలా పెద్ద ఎత్తులో సంఖ్య హాజరై మంచి జరుపుకుంటారు.